చదువుకునేటప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకనొక టైంలో మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేను, అమ్మ నాకు ఇది కావాలి. నా పేరు కొమ్ము శిరీష. మాది పెద్దమాదిగిపల్లి, నిమ్మనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు, మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత. నాకు ఒకే ఒక్క చెల్లెలు. ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. మేము చదువుకునేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మా అమ్మ నాన్న కష్టపడుతూ ఉంటే మా బంధుమిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు, నువ్వెందుకురా ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఇంకా చదివిపియద్దు వాళ్ళని అని ఎన్నో విధాలుగా చెప్పారు. లేదు, నాకు ఆడబిడ్లైనా మగబిడ్లైనా నాకు నా బిడ్లే. చదువుకునేటప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. ఒకనొక టైంలో మా అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేను, అమ్మ నాకు ఇది కావాలి, నాకు ఇది తీసియండి, మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు, ఇలా కోచింగ్ కి వెళ్తున్నారు, నేను వెళ్ళాలి, నేను స్టడీ హాల్కి పోయి చదువుకోవాలి అని చాలా ఇబ్బందిగా ఉండేది. మా నాన్న చదువు మానేసి కూలి పనులకు వెళ్లారు. నేను ఎట్లా చదువుకోలేకపోయాను. నా బిడ్డలు చదువుకోవాలా, నాకు మగ బిడ్డలైనా ఆడబిడ్డలైనా వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు, ఒకరి మీద ఆధారపడకూడదు అనేసి మమ్మల్ని చదివిపించారు. మేము ఈ రోజులో ఇలా అవడానికి కారణం మా నాన్న, మా అమ్మే. కానిస్టేబుల్ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో 2022లో జారీ చేయబడింది. జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా తర్వాత ప్రాసెస్ అయిన ఈవెంట్స్ న్యాయపరమైన చిక్కుల వల్ల వాయిదా పడినది. దీని ద్వారా ఈ చిక్కుల్ని అధిగమించి వచ్చిన వెంటనే మేము కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన విధంగానే వెంటనే కానిస్టేబుల్ నోటిఫికేషన్ న్యాయపరమైన చిక్కులను తొలగించి 6000 పోస్టులను భర్తీ చేసింది. తద్వారా ఎన్నో పేద కుటుంబాలకు ఉపాధి అవకాశాన్ని కల్పించింది. ఈరోజు నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే నేను ఉద్యోగం సాధించగలిగాను. అలాగే ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి, మా కుటుంబం అందరి తరపున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగా వేదికను అలంకరించిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి నా నమస్కారాలు. నా పేరు కొమ్ము శిరీష. మాది పెద్దమాదిగిపల్లి, నిమ్మనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. మా నాన్నగారి పేరు కొమ్ము శ్రీనివాసులు, మా అమ్మగారి పేరు కొమ్ము సుజాత. మా తల్లిదండ్రులకు మేమిద్దరము ఆడపిల్లలే. మాకు చదువుకునేటప్పుడు చాలా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళం. చదివించడానికి మా అమ్మ నాన్నకి స్తోమత ఉండేది కాదు. మా నాన్న కౌలు రైతు, వ్యవసాయం చేసుకుంటూ పశువులు మేపుకుంటూ పాలు పోసుకొని మా ఇద్దరిని చదివిపించారు. మమ్మల్ని చదివిపించేటప్పుడు చుట్టుపక్కల అందరూ, ఎందుకురా నువ్వు ఆడపిల్లల్ని చదివిపిస్తున్నావు, ఎన్ని రోజులైనా నువ్వు ఒకరి చేతిలో పెట్టాల్సిందే కదా, ఆ డబ్బులు ఏదో మీరు వెనక్కేసుకోండి, మీ వృద్ధాప్యంలో మీకు కొంచెం సహాయంగా ఉంటుంది అనేవాళ్ళు. కానీ అవేం పట్టించుకోకన్నా మా అమ్మ నాన్న కష్టపడి మమ్మల్ని చదివిపించారు. నేను, మా చెల్లెలు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదివాము. ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్లతోనే చదువుకున్నాము. చదువుకునేటప్పుడు చెప్పలేకపోయే వాళ్ళం అమ్మ నాన్నలకి, నాన్న మా ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, ఇలా కోచింగ్కి వెళ్తున్నారు, మేము వెళ్ళాలి, స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పలేకపోయాం. ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితులు మాకు తెలుసు కాబట్టి, డబ్బు లేదు, మా నాన్న వాళ్ళు చదివిలేరు అనేసి నేను ఆగిపోయే వాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ల వల్ల మేము చదువుకోగలిగాము. ఈ రోజు నాకు ఈ ఉద్యోగం వచ్చిన దానికి మా తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టమే కారణం. ఉద్యోగం రూపంలో నాకు లభించింది. నేను, నా కుటుంబం చాలా ఆనందంగా ఉండగలిగాం. ఆ రోజు ఎందుకురా ఆడపిల్లల్ని నువ్వు చదివిపిస్తున్నా అనే వాళ్ళకే ఈ రోజు ఇది ఒక మంచి గుణపాఠం లాగా మిగిలింది. అన్నిటికీ సమాధానం మా నాన్న ఒకటే చెప్పాడు, ఆడబిడ్లైనా మగబిడ్లైనా నాకు వాళ్ళే,
నేను పెద్దమ్మాయిని, ఇంకో అమ్మాయి చిన్నమ్మాయి. నా పెద్ద బిడ్డ మగరాయిలాగా ఉంటుంది అని చదివించాడు నన్ను. మా చెల్లి అన్ని స్కాలర్షిప్లతోనే చదువుకొని ఐఐటి విజయవాడలో చేసింది. ఇప్పుడు ఎన్ఐటి బీహార్ పాట్నాలో చదువుతుంది సివిల్ ఇంజనీర్ గా. ఇన్ని కష్టాలని అధిగమించి వచ్చిన దానికి మా అమ్మ మా నాన్న కారణము. నేను ఉద్యోగం సాధించడానికి కూడా మా అమ్మ మా నాన్నే కారణము. ఇప్పుడు మాకు ఈ నియామక పత్రాలు అందజేస్తున్నందుకు గాను సీఎం సార్ గారికి ఆస్పిరెంట్స్ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.